ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అంజన్ కుమార్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సొంత ఇంట్లో ఆయన గెలవలేనటువంటి వ్యక్తి పక్క రాష్ట్ర నియోజకవర్గంలో వచ్చి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి నైతిక హక్కే లేదు. అటువంటి సొంత నియోజకవర్గాన్ని పలుకుబడలేనటువంటి వ్యక్తి ఈ రోజు మా రాష్ట్ర నాయకుడు కానీ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు కేంద్రంలో మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ఆయనకి ఎటువంటి నైతిక హక్కు లేదు. ఆయనకి ఏదో 4 షేరీలు చెప్పి ఆయన ఒక ప్రశ్న అడిగిండు అందరి ముంగట. ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఒక్క నాయకుని చూపించండి దేశం కోసం పోరాడి చనిపోయినటువంటి అటువంటి వ్యక్తుల కోసం ఆయన మాట్లాడుతూ ఆయనకు అసలు దేశ చరిత్ర తెలియదు. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది పార్టీ దేశాన్ని ఇలా ముక్కలు విభజిస్తున్నటువంటి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ దేశభక్తిలో పాల్గొన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు. అంజన్ కుమార్ యాదవ్ గారికి తెలియజేస్తున్నాము, నిన్ను మీ పార్టీ